రంగనా పాలు తీయడం అయిందా? అయిందమ్మగారు. చెత్తనా బాగున్నావా? ఒకసారి నీతో మాట్లాడాలి. అలా చెరువు గట్టు దగ్గర రాగలవా? నేనొచ్చింది నీ సంతోషాన్ని పాడు చేయడానికి కాదు, నా సందేహాన్ని తీర్చుకోవడానికి. నిన్ను పవిత్ర పవిత్ర ఎవరైనా? మాది పక్క ఊరేనండి. నేను ఒక పావురాయిని ప్రేమగా పెంచాను. పని మీద పట్నం వెళ్ళొచ్చేసరికి అది నా గూడొదులు పెట్టి వెళ్ళిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళుతుంటే దాన్ని గొంతు వినపడి ఇక్కడుందేమోనని వచ్చాను. అబ్బా, దాని గొంతు గుర్తుపట్టేంత మచ్చిక చేసుకున్నారనమాట. నాకు పావురాలంటే చాలా ఇష్టం అండి. నేను పెంచుతున్నాను. అదిగో మా పావురాలు. దాంట్లో మీ పావురం ఉందా చూద్దరు కదా. రండి రండి. ఇవిగోనండి, నేను తెచ్చుకున్నవి, కొనుక్కున్నవి, పెంచుకున్నవి. ఇందులో మీ పావురం ఉందేమో చూడండి. ఉందండి. ఉంటే అదేదో చెప్పండి, వెంటనే ఇచ్చేస్తాను. దానికోసం శ్రమపడి ఇంత దూరం వచ్చారంటే అదంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. కానీ దానికి మాత్రం నా మీద ప్రేమ ఇష్టం లేవనిపిస్తుంది. అది మీకెలా తెలుసు? నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే నన్ను చూడగానే సంతోషపడేది. బహుశా దానికి ప్రేమ అనురాగం కంటే అంతస్తే ముఖ్యం అనుకుంటాను. దాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి. పోనీ అందులో మీ పావురం ఏదో చెప్పండి. ఎందుకులేండి, విశ్వాసం లేని ఆ పావురం మీద మీకు అయిష్టత ఏర్పడచ్చు. దాంతో మీరు దాన్ని సరిగ్గా చూడకపోవచ్చు. అది ఎక్కడున్నా సుఖంగా ఉండమే నాకు కావాల్సింది. వస్తానండి. ఎవరో మంచివాళ్ళ ఉన్నాడు. పవిత్ర, కాఫీ పట్టరా. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి,